హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. రీల్స్ చూసిన జనరేషన్‌ని 4 గంటలు కూర్చోబెట్టి ఒక సినిమాని చూయించారు. ఇన్‌ఫాక్ట్ సోషల్ మీడియా ఓపెన్ చేయగానే మొత్తం అవే మీమ్స్ వస్తున్నాయి. సురేష్ కొచ్చిటెల్ గారికి అసలు ఈ సినిమా ఎంత నచ్చింది? ఎందుకంటే ఒక దేశం మీద నుంచి ఇంకో దేశం మీద బాంబులేసుకునే పరిస్థితులు మనం ఎప్పుడు అనలైజ్ చేస్తుంటాం. కానీ అంతర్గతంగా జరిగే యుద్ధాల గురించి అసలు ఎలా ఉంటాయి? ఏంటి? వాటి గురించి ఇంకా డీప్‌గా ఆ సినిమా చూసి అండ్ ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా దాన్ని అనలైజ్ చేసిన వాళ్ళుగా ఈ సినిమాని ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. చూసారా సార్ 'దురంధర్ 2'? 1, 2 రెండు చూసారా? 1 అయితే అప్పుడే చూసాను. 1 అయితే సెకండ్ డే చూసాను నేను. ఇది కొన్ని 2 రోజులు పట్టింది, ఎందుకంటే టికెట్ లేకుండే. లాస్ట్ నిన్న తివోలీలో 10 గంటల షోలో నాకు ఒక బుక్ మై షోలో ఒక టికెట్ దొరికింది. మీ దగ్గర కూడా అది దగ్గర కూడా మా ఇంటి దగ్గర పడుతుంది, మాకు సికింద్రాబాద్లో. చూశాను పొద్దున 10 గంటలకు ఎవరు వస్తారనుకున్నా కానీ అన్ని సీట్లు ఫుల్ ఉండే. సో దాని న్యాచురల్లీ ఆ బుకింగ్ ఇస్ నాట్ ఫేక్ బుకింగ్, రియల్ బుకింగ్ అనిపించింది నాకు. సినిమాలో వచ్చిన 80% మంది ఆడియన్స్ యంగ్ ఆడియన్స్, సో కాల్డ్ జెన్జీ. రాహుల్ గాంధీ అంటే ఉంటాడు చూడండి, జెన్జీ ఆడియన్స్. యూజువలీ వాళ్ళు సినిమాకి రారు, మీకు తెలిసిందే. వాళ్ళు ఏదైనా చూస్తే ఓటీటీలో చూస్తారు వాళ్ళు, లేకుంటే అసలు సినిమానే చూడరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఒక సో కాల్డ్ ప్రోపగెండా ఫిలిం. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు రైటిస్ట్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, సెక్యులర్లు అందరూ ఎడుస్తున్నారు. నేను కూడా చాలా మీమ్స్ చూశాను సార్. సెక్యులర్స్ ఎలా చూస్తున్నారు, న్యూట్రల్ ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, రైట్ వింగ్ ఎలా చూస్తున్నారు అని చెప్పేసి. సో దీంట్లో వీళ్ళంటారు మోదీని చూపించారు 2 సార్లు. మోదీ గురించి సినిమా డిమానిటైజేషన్ అండ్ ఫేక్ నోట్ కరెన్సీ గురించి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఆదిత్యధర్ మోదీ భక్తు అది ఇది అని చెప్పి చాలా మటుకు చెప్పారు. కానీ నేను మన ప్రేక్షకులు ఎవరెవరు ఇంకా చూడలేదు సినిమా, ఎందుకంటే నేను స్పాయిలర్స్ దీంట్లో ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్. స్టోరీ మీకు చెప్పను. స్టోరీ మీరు చదువుంటారు, లేకుంటే మీరు రివ్యూ చూస్తుంటారు. దాంట్లో బడే సాబ్ అని ఒక సాబ్ ఉన్నారు, ఆయన కూడా చెప్పాను, ఎవరని చెప్పాను. అన్ని దాంట్లో సస్పెన్స్ ఉన్నాయి చాలా మటుకు, అది ఉంచుకుందాం అట్లానే. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేశం కోసం ఇట్లాంటి స్పైస్ ఉన్నారని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఒకరు అజిత్ దోవలే. ఆయన 6 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ సేమ్ టైం, అంటే అదే 5-6 సంవత్సరాలు చైనాలో కూడా ఉన్నారు ఆయన. ఒకసారి ఎవరైనా పట్టుకుంటే, అఫ్కోర్స్ చైనాలో ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే అక్కడ ఈజీగా గుర్తుపడతారు మిమ్మల్ని. మాంగ్లాయిడ్ క్యారెక్టర్స్ లేరు మిమ్మల్ని, కానీ టిబెట్లో ఉన్నారు ఆయన. టిబెట్లో బట్ ఎందుకు ఆ టైంలో ఆయన ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. పాకిస్తాన్లో అయితే కెన్ స్టిల్ మేనేజ్ ఎట్లయినా. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పారు కూడా, పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఒక సీన్ ఉండే, ఆయన అక్కడ ఒక దర్గాకి వెళ్తుండే అంట అక్కడ. సో దర్గాకి వెళ్ళినప్పుడు ఒక ముసలైన కార్నర్లో కూర్చున్నాడు, పెద్ద దాడి గీడి అంతా, చూస్తేనే ఒక సెయింట్ లాగా ఉన్నారు. ఆయన దగ్గర వెళ్ళి ఇట్లా ఆయన పిలిచారంట దూరం నుంచి, దూరం పిలిచి దగ్గర పిలిచి అడిగారంట అజిత్ దోవల్ దగ్గర, మీరు హిందూయేనా అని అడిగారు. సో ఐ వాజ్ షాక్డ్. కాదన్నారు, యు ఆర్ ఏ హిందూ అని చెప్పినట్టు. తర్వాత రండి నాతో రండి అని చెప్పి ఒక గల్లీలు తీసుకెళ్ళి ఆయన ఇంటికి తీసుకెళ్లారంట. అక్కడ తీసుకెళ్ళి చెప్పారంట, నువ్వు హిందూయే నాకు తెలుసు అని. అజిత్ దోవల్ గారు అడిగారంటే, ఎట్లా తెలుసు అంటే, ఈ చెవుకు ఒక చిన్న ఇయర్ రింగ్ క్లిప్ చేసి ఉంది, ఇది హిందువులే చేస్తారు, ముస్లిమ్స్ చేయరు అని చెప్పి. పోగు మీకు ఎట్లా తెలుసు అని అడిగాను. హీస్ ఫ్రమ్ గర్వాల్, ఉత్తరాఖండ్. ఆయన చెప్పారంట, ఈ ముస్లిం, ఈ సో కాల్డ్ అసెటిక్ ముస్లిం, నేను కూడా హిందువునే, నేను కూడా భారతదేశం. స్టోరీ అంతా దాని నుంచే ఉంది అనమాట. ఓకే, సినిమా చూసినప్పుడు ఈ కనెక్షన్ అర్థమవుతుంది ఏంటనేది ప్రేక్షకులు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ స్పైయింగ్ అనే ఒక ప్రొఫెషన్, మనం జేమ్స్ బాండ్ చూస్తుంటాం, మేము అనుకుంటాం అదే జేమ్స్ స్పైయింగ్ అనుకుంటాం. కాదు, స్పైయింగ్ అనేది చాలా ఒక ఫేమస్ ఆథర్ ఒకరు ఉన్నారు. మన ప్రేక్షకులు ఎంతమంది చదవరు అనుకుంటే తెలియదు నాకు, కానీ జాన్ లెక్కార్ అని చెప్పి ఒక ఫేమస్ ఆథర్ ఉన్నారు. ఈజ్ రిటన్ అ లాట్ ఆఫ్ స్పై బుక్స్. స్పై హూ కేమ్ ఫ్రమ్ ద కోల్డ్, టింకర్ టోల్డ్ ద సోల్జర్ స్పై, అట్లాంటి స్పై బుక్స్ రాశారు ఆయన. కొన్ని డ్రై అనిపిస్తుంది మీకు, కానీ ఇట్ ఈస్ అ బ్రిలియంట్ రైటింగ్ స్పై గురించి. చాలా కోల్డ్ వరల్డ్లో వర్క్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ పని అది. కోల్డ్ కండిషన్స్లో, కోల్డ్ అంటే వాళ్ళ బిహేవియర్ వైజ్ కోల్డ్ కండిషన్. ఓకే, వాళ్ళు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయరు, ఎక్సైట్ గారు ఇమీడియట్గా, లైక్ స్టాయిక్ వాళ్ళ పర్సనాలిటీ. తన తెలుగులో ఏం చెప్తారు కానీ తెలియదు, కానీ వెరీ వెరీ సీరియస్ టైప్ ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఒక పని మీద పంపించారు, ఆ పని వాళ్ళు చేయాల్సింది. పట్టుకున్నారో వాళ్ళు చంపేస్తారు, మిమ్మల్ని టార్చర్ చేసి చంపేస్తారు వాళ్ళు. పాకిస్తాన్ అయినా కానీ ఎవరైనా కానీ. ఆల్రెడీ 1లో ఒక సీన్ చూసాం మనం. సో ఆ చేసిన తర్వాత కూడా మీకు ఒక మెడల్ కూడా రాదు. మీరు దేశానికి త్యాగం చేశారని చెప్పి మీకు మెడల్, ఎందుకంటే అంగీకరించారు మిమ్మల్ని, మీ దేశమే మిమ్మల్ని అంగీకరించారు. మీ ఫ్యామిలీని చూసుకుంటారు, ఫ్యామిలీకి పెన్షన్ కానీ మిగతా కానీ అన్నీ ఇస్తారు, కానీ మిమ్మల్ని పబ్లిక్లీ దే విల్ నాట్ అక్నాలెడ్జ్. ఒక మెడల్ కూడా ఇయ్యారు మీకు.
సో ఐడెంటిటీ అనేది ఉండదు. ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక దేశంలో చేసిన దానికి పార్ట్ 1లో మనం చూసాం. రణ్వీర్ సింగ్ అక్కడ వెళ్ళి అక్కడ ఉండి అండ్ హీ డిడ్ వాట్ హీ డిడ్ వాజ్ సపోజ్ టు డూ అన్నీ చేశారు. పార్ట్ 2లో దానికి ఒక క్లోజర్ వస్తుంది. దానికోసం రివెంజ్ అని పెట్టారు పేరు సీక్వెల్కి. దాంట్లో అగైన్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ పోర్ట్, కానీ చాలా మటుకు మన దేశ వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద చేసిన ఏం చెప్తారు ఒక క్లోజర్ తీసుకొచ్చారు. అది IC-814 హైజాకింగ్ ఉండొచ్చు, 26/11 ఉండొచ్చు, పఠాన్కోట్ ఉండొచ్చు, ముంబై అటాక్స్ ఉండొచ్చు, ముంబై అటాక్స్ ఉండొచ్చు, అది 26/11 చెప్పాను నేను. అది కాకుండా మన పుల్వామా ఉండొచ్చు. ఏదే అటాక్ చేశారో ఎక్కడెక్కడ చేశారో దాంట్లో చాలా మందిని అన్నోన్ మెన్ వచ్చి చంపేశారు. అది మనకు తెలిసింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. మొన్న కూడా జరిగింది ఒకటి, అన్నోన్ మెన్ వచ్చి చంపేశారు. అది ఎందుకు మనకు సాటిస్ఫాక్షన్ ఎందుకు రావాలి, అదొకటి ఉంటుంది. మన దేశ దానికే ఇక్కడ ఈ సెక్యులర్లు ఏడుస్తున్నారు. మీరు ఒక కమ్యూనిటీని డీమీన్ చేస్తున్నారు, టోపీ వేసుకున్న ఒక కమ్యూనిటీని డీమీన్ చేస్తున్నారు. అది పాకిస్తాన్ వాళ్ళైతే ఏమైంది, భారతదేశం వాళ్ళైతే ముస్లిమ్స్ని మీరు డీమీన్ చేస్తున్నారు కాదు. వీఆర్ డీమీనింగ్ పాకిస్తానీస్. పాకిస్తాన్ అనే ఒక నేషన్ పుట్టింది భారతదేశాన్ని హేట్ చేయడానికి. బుట్టో ఒకసారి చెప్పారు, దాన్ని గడ్డి తినైనా మేము బాంబులు తీసుకొస్తాం అన్నారు, చేశారు వాళ్ళు. జియావుల్ హక్ అన్నారు, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అన్నారు. అది కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మన దేశం మీద కన్సిస్టెంట్గా అటాక్ చేసుకుని వీళ్ళు చేస్తున్న పని పాకిస్తాన్లో చేస్తున్నారు. దానికి అడ్డుకోవడానికి మన సెక్యూరిటీ ఫోర్సెస్ పనిచేస్తున్నారు. దాన్ని అట్ సోర్స్ వెళ్ళి కొట్టడం అనేది ఇంకోటి. అంటే వాళ్ళ దేశంలో ఘర్మే గుస్కే మారేంగే, ఇంట్లో దూరి కొడతాం మేము. అది 2014 తర్వాత వచ్చిన మార్పు. దాన్ని మీరు ప్రాపగండా ఫిలిం అంటే సో బీ ఇట్. మీరు యు ఆర్ క్రియేటివ్ గా, మీకు తెలుసు క్రియేటివ్ లైసెన్స్ ఒకటి ఉంటుంది. స్టోరీ A to Z మీరు అదే రూట్లో ఫామ్ చేయాలని ఎక్కడ చెప్పలేదు. మీరు మార్పులు తీసుకురావచ్చు, మీకు కావాల్సిన సినిమాటిక్ లిబర్టీ మీకు ఉంది, అండ్ డెఫినెట్లీ దాని మీద ఉంటుందని. ఈ స్టోరీలో చాలా మటుకు ఆదిత్య ధర్ చాలా బాగా రాశారు స్టోరీని. ఆ 4 గంటల సేపు కూడా అక్కడిక్కడ వెళ్లకుండా ఈ మేడ్ ష్యూర్ దట్ మీరు ఎక్కడ కూర్చున్నారు అదే సీట్లో ఉన్నారని. రీల్స్ చూస్తున్న జనరేషన్ 4 hours కూర్చోబెట్టాడు అన్నట్టు. చాలా టఫ్. ఇప్పుడున్న జనరేషన్కి మీరు 2 గంటల సినిమా చూపిస్తే కూడా వాళ్ళు ఫిజిటీ అయిపోతారు. 1 గంట తర్వాత ఏం అక్కడెక్కడ చూస్తారు, వాచ్ చూస్తారు, మొబైల్ చూస్తారు. కానీ ఇక్కడ 4 hours కూడా కంటిన్యూస్ మీ అటెన్షన్ స్క్రీన్ మీద ఉంది. వైలెన్స్, ఎస్, టూ మచ్ ఆఫ్ వైలెన్స్, బట్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అట్లాంటి సినిమాకి రావాల్సింది వైలెన్స్. కానీ చూపించింది ఏంటంటే మనం పాకిస్తాన్ని మమ్మల్ని ఎట్లా కొడుతున్నారో వాళ్ళు, మనం కూడా అదే రూపంలో వాళ్ళని తిరిగి కొట్టాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది దాని పెయిన్ ఏముంటుంది అనేది. దాంట్లో కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. డిమానిటైజేషన్ గురించి చేసిందెందుకు, అక్కడున్న ఫేక్ కరెన్సీ ర్యాకెట్ కొట్టడానికి చేశారు, డ్రగ్స్ గురించి, మిగతా అన్నీ ఉన్నాయి దాంట్లో. చాలా మటుకు ఆయుధాలు అక్కడ తెప్పించుకున్న గన్స్ కానీ, రాకెట్ ప్రొపెల్ గ్రెనేడ్స్ కానీ, అక్కడ లేయారి టౌన్షిప్లో కరాచీలో జరిగే పాలిటిక్స్, అక్కడున్న లోకల్ పాలిటిక్స్. ఒక మనిషి రవీందర్ కౌశిక్, ఐ థింక్ హీ వాజ్ వన్ స్పై లైక్ దట్. యూ కెన్ గూగుల్ హిస్ నేమ్. yes sir, అవును, టైగర్, బ్లాక్ టైగర్. ఈ ఆయన భారతదేశం ఇట్లనే పంపించారు ఇక్కడి నుంచి. అక్కడ వెళ్ళి వాటర్ క్రాస్ చేసి అక్కడ ఒక యూనివర్సిటీలో చేరి ఎగ్జామ్ పాస్ అయ్యి కరాచీ యూనివర్సిటీలో ఆర్మీలో చేరుకున్న తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో చేరారు. దాని తర్వాత మేజర్ లెవెల్ దాకా వెళ్ళారు. బట్ హీ వాజ్ ఇండియన్ స్పై. వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళు. అది వాళ్ళు చేసిన, దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. తర్వాత ఆయన పట్టుబడ్డాడు, హీ వాజ్ కిల్డ్. అవునా సార్? ఐ థాట్ హీ కేమ్ సేఫ్లీ టు హైదరాబాద్. హీ డిసపియర్డ్ ఫ్రమ్ ద సీన్. ఎవరికి తెలియదు, వచ్చారో కూడా తెలియదు ఇండియాకి. హీ జస్ట్ డిసపియర్డ్. ఓకే, కానీ వాళ్ళ గురించి మాట్లాడరు. ఈవెన్ తిరిగి వస్తే కూడా ఎవరు మాట్లాడరు వాళ్ళ గురించి, ఎవరు అంగీకరించరు కూడా. అదే కదా దాని స్పెషాలిటీ. బికాజ్ యూ ఆర్ ఎ పర్సన్ విత్ నో నేమ్. మీకు పేరు లేదు. మీరు వచ్చి మీ ఇంటికి వెళ్తే మీరు కాదు, అంతే. దే విల్ జస్ట్ డినై. మీ ఇట్లా మనిషి మాకు తెలియదు అంటారు. నేను ఏమైనా చెప్తే స్పాయిలర్ అయిపోతుందేమో అనుకుంటున్నాను సార్. ఆ క్లైమాక్స్ లో లైక్ క్రాస్ రోడ్స్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటుంది. కరెక్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది చాలా ఇంపార్టెంట్. సో మన వాళ్ళు ఏమనుకుంటా అంటే ఈ మన షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ ఇట్లాంటి వాళ్ళు తయారు చేసిన సినిమాలు కొన్ని స్పై మూవీస్లో ఎప్పుడు విలన్ ఒక ఇండియన్ ఆర్మీ ఉంటాడు, లేకుంటే ఇండియన్ ఉంటారు విలన్. దాంట్లో పాకిస్తానీ అండ్ ఇండియన్ ఏజెంట్స్ కలిపి ఈ విలన్ని కొట్టడానికి వస్తారు. వీళ్ళకి అదే బాధ ఈ సెక్యులర్లకి ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ టైం వీ షోడ్ ద ట్రూత్ ఆన్ ద స్క్రీన్ దట్ ఇట్ ఈస్ పాకిస్తాన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్. మన దేశం మీద చేస్తున్న
టెర్రరిస్ట్ అటాక్స్ కానీ మన దేశం మీద జరుగుతున్న కుట్రలు కానీ అన్ని పాకిస్తాన్ చేస్తున్నారు. దాంట్లో చెప్పడానికి ఎందుకు వై ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్ ఇట్, ఇది క్వశ్చన్ వస్తుంది అన్నమాట. అది మన వాళ్ళకి ప్రాబ్లం. ఇది టైగర్ జిందా హే లేకుంటే మిగతా సినిమాలు జవాన్ ఇట్లాంటి సినిమాలు చూపించి దాంట్లో అన్ని ఇండియన్ విలన్ ఉన్నాడు. పాకిస్తాన్ ఇది ఏజెంట్లు ఏమో బికినీలు వేసుకొని తిరుగుతారు. ఎక్కడుందండి ఇట్లాంటి సీన్లు, అర్థం కాదు నాకు. ఇది జేమ్స్ బాండ్ సినిమానా ఇది? ఆదిత్య దర్ రియల్లీ షోడ్ దట్ సినిమా అంటే ఇది. రామ్ గోపాల్ వర్మ ఒక రివ్యూ చూశాను నేను దాని గురించి, సినిమా గురించి. ఈ సెడ్ బిఫోర్ ధురంధర్ అండ్ ఆఫ్టర్ ధురంధర్ అని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పీరియడ్ రాబోతుంది ఇప్పటి నుంచి అని. స్క్రిప్ట్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, కాస్టింగ్ ఏంటి అనేది చేసుకుని ఆదిత్య దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పారు, విచ్ ఇస్ కరెక్ట్. కాస్టింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఆల్సో తను ఒక కాశ్మీరీ పండిత్ అవ్వడం వల్ల ఇంకా దగ్గరగా చూసాడు. హీ నోస్ ఇట్, ఆయనకు తెలుసు పెయిన్, హీ నోస్ ఇట్. సో మనం చూడాల్సింది అంటే ప్రతి యాక్టర్కి ఇచ్చిన రోల్ వాళ్ళు దే ఆర్ ఫుల్ఫిల్డ్ 100%. ఇంకొక ప్రశ్న ఏం అడిగారు సెక్యులర్ గ్యాంగ్ అంటే, ఇది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు సినిమా, ఎలక్షన్ వస్తుంది కదా దానికి తీసుకొచ్చారు అన్న. కానీ మీకు గుర్తుంటుంది ఈ సినిమా పార్ట్ 1 వచ్చినప్పుడే అప్పుడే అన్నారు 19th of March వీ విల్ రిలీజ్ దిస్ మూవీ అన్నారు. మీకు గుర్తుంటుంది. అవును సార్, చాలా క్లియర్గా చెప్పారు. 19th of March రిలీజ్ చేశారు. అప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేయలేదు కదా. బట్ నాకు తెలిసి అప్పటికి షూట్ అయిపోయింది అనుకుంటున్నాను. అయిపోయింది. పార్ట్ 1 పార్ట్ 2 వాజ్ షార్ట్ అలాంగ్ విత్ పార్ట్ 1. ఎస్పెషల్లీ బ్యాంకాక్లో ఉన్న సీన్ అంతా, లారీ టౌన్షిప్ అంతా బ్యాంకాక్లో క్రియేట్ చేశారు ఓకే కంప్లీట్గా. సో దా సెట్లు డిస్మాంటిల్ చేయలేము కదా. సో దాంతోపాటు అక్కడ షూట్ చేసుకున్నాం. మిగతా కావాల్సిన అన్ని ఇండోర్ షాట్స్ అన్ని తర్వాత మిగతా చోట్ల చేసుకొని ఉంటారు. కానీ మెయిన్గా ఆ పాకిస్తాన్ సెట్స్ అన్ని ఉన్నది బ్యాంకాక్ వైపు ఉన్నది మొత్తం వాళ్ళు అక్కడే కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళకి చాలా మటుకు 3/4 సినిమా వాజ్ ఓవర్. లారీ స్ట్రీట్స్ కూడా అంతే, సేమ్ థింగ్. ఓకే. సో ఈ దానికి మీకు ఒక రిపీటేటివ్గా ఒకసారి మీకు అనిపించచ్చు ఇదేంటి రిపీట్ అవుతుంది మళ్ళీ తర్వాత అని చెప్పేసి. అది ఒకటి. ఈవెన్ సీన్ వేర్ అక్షయ్ ఖన్నా ఎంటర్స్ దట్ బలోచ్ ఏరియా, అదే సీన్ రిపీట్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మనం అర్థం చేసుకోవాలంటే హిస్ వే ఆఫ్ కాస్టింగ్ ద స్క్రిప్ట్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో అన్నారు రణ్వీర్ సింగ్కి అక్షయ్ ఖన్నా ఓవర్ షాడో చేస్తారు, కానీ పార్ట్ 2 ఇట్ ఇస్ ఆల్ రణ్వీర్. అది నిజమే సార్. పార్ట్ 1 వాస్ లైక్ కంప్లీట్లీ ఇట్ వాస్ హిస్ షో సార్. అక్షయ్ ఖన్నా రణ్వీర్ షోస్ ఆన్ పార్ట్ 2 అన్నమాట కంప్లీట్ గా. ఆఫ్ కోర్స్ రాకేష్ బేడి డిడ్ అ బ్రిలియంట్ జాబ్, దాంట్లో డౌట్ లేదు. అండ్ సంజయ్ దత్ యాజ్ యూజువల్. ఓకే, వాళ్ళ పాత్ర వాళ్ళు నిజంగా పర్ఫామ్ చేస్తారు. ఎస్పీ అండ్ ఈవెన్ యూనో చాలా మంది వాళ్ళ వైపు నుంచి కూడా యాక్ట్ చేసిన, పాకిస్తాన్ వాళ్ళ యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. దర్ ఇస్ నో ప్రాబ్లం రిగార్డింగ్. కానీ మెయిన్గా ఏంటంటే ఒకటి, అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ మాధవన్, బ్రిలియంట్ యాజ్ అజయ్ సాన్యాల్, అక్క అజయ్ దోవల్. సో బ్రిలియంట్. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుండే. అండ్ అన్నిటికంటే చప్పట్లు ఎక్కువ, విజిల్ ఎక్కువ మాధవన్ డైలాగ్స్కే ఉండే. ఎందుకంటే రణ్వీర్కి డైలాగ్ గానే ఎక్కువ యాక్షన్ ఉండే, సో దిస్ ఇస్ వాట్ ఇట్ వాస్. మన దేశం కోసం కష్టపడి పని చేస్తున్న వాళ్ళని మనం అప్రిషియేట్ చేయట్లేదు. ఏమని అంటే మీరు అంటాం ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటాం మనం. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు అర్థం చేసుకోవాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ దే డూ. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీతో కనెక్షన్ లేకుండా నెలల పాటు, సంవత్సరం పాటు వాళ్ళు దూరం ఉంటారు. వాళ్ళు చేసే పని ఫ్యామిలీకి కూడా చెప్పరు ఏం చేస్తున్నారని. వెన్ ఏజెంట్ ఈస్ వర్కింగ్ ఫర్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మన ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆర్గనైజేషన్ ఇండియాది, వాళ్ళు ఇంట్లో కూడా చెప్పరు నేను ఏం చేస్తున్నాను. రెగ్యులర్ జాబ్కి వెళ్తాడు వస్తాడు అంతే. ఒకసారి నెల పాటు గాయమైపోతారు, మళ్ళీ ఏ పని మీద పోతారో తెలియదు. బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎప్పుడు చెప్తారు ఇంగ్లీష్లో, యూ టేక్ యువర్ సీక్రెట్స్ టు ద గ్రేవ్ అని. చనిపోతే మీరు తీసుకెళ్ళిపోతారు మీతో పాటు, మీరు మాట్లాడరు దాని గురించి. మిమ్మల్ని కొట్టి చంపేస్తే కూడా మీరు మాట్లాడరు దాని గురించి. సో అది ఈ సినిమాలు చూపించారు. సో వీ షుడ్ అప్రిషియేట్ మన దగ్గర నుంచి ఇట్లాంటి, మనమేమో రెగ్యులర్ 9 to 5 జాబ్స్ లేకుంటే మిగతా కూల్ జాబ్స్ చేసుకుంటాం, కానీ ఇట్లా కష్టపడి ఇవాళ ఉంటాం రేపు ఉండము అని చెప్పిన డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేశం కోసం చేస్తున్నారు, వాళ్ళ ప్యాషన్ కోసం చేస్తున్నారు. వాళ్ళు దేశభక్తి ఉంటుంది వాళ్ళకి. కానీ మనం ఇక్కడ కూర్చొని లెక్చర్లు ఇస్తాం డ్రాయింగ్ రూమ్లో కూర్చొని, ఏంట్రా అది మోదీ గారు ఎందుకు డిమానిటైజేషన్ చేశారు. అప్పుడు అర్థమవుతుంది సినిమా చూస్తే ఎందుకు చేశారని. బహుశా 5% 10% ట్రూత్ ఉండొచ్చు దాంట్లో, కానీ మిమ్మల్ని ఒకసారి ఆలోచించడానికి ఫోర్స్ చేస్తుంది అది. అచ్చా దీనికోసం జరిగిందా. IC-814 హైజాకర్స్ని ఒక్కరిని సర్చ్ చేసి తీసి కొట్టారు సుపారీలాగా. అది కావాలి మనకి. ఆ రివెంజ్ ఉంది చూడండి, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. భయం ఉండాలి. హిందీలో అంటారు డర్ అచ్చా హై, వెరీ గుడ్, అది ఉండాలి.
లాస్ట్ ఇదంతా అయిన తర్వాత అజిత్ దోవల్ మేక్స్ అ కామెంట్ టు రణ్వీర్. ఆయన అనుకుంటాడు పెద్ద నన్ను ఫుల్ చెట్టు మీద ఎక్కిచ్చేస్తాడని. యూ డిడ్ గుడ్ అంటాడు అంతే. దట్స్ ఇట్, అంతే క్రెడిట్ దానికి. యూ డిడ్ గుడ్, నువ్వు చాలా మంచి పని చేసావు, నువ్వు అది నువ్వు ఒక స్పీచ్ చేయడం ఏం లేదు, యూ డిడ్ గుడ్, మ్యాటర్ ఎండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక మనం ఒక ప్రస్తావనలో బ్లాక్ టైగర్ బ్లాక్ టైగర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన తిరిగి రాలేదు అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో అతను ముందు ట్రైన్ అయ్యి ఒక పర్సన్ వెళ్ళి మిషన్ అకాంప్లిష్ చేసి తిరిగి వచ్చిన తర్వాత, సో దట్స్ ది బెస్ట్ అండ్ ఓన్లీ కాంప్లిమెంట్ దట్ కుడ్ బి గివెన్ టు అ స్పై లైక్ దట్ కదా సార్. లైక్ యూ డిడ్ గుడ్ జాబ్. చెప్తాను మీకు, మన దగ్గర మన ప్రేక్షకులు ఎంతమందికి తెలుసో కానీ వి హ్యాడ్ అ వైస్ ప్రెసిడెంట్, ఆయన పేరు చెప్పాను, హమీద్ అన్సారీ, మీకు తెలిసి ఉంటుంది. ఆయన గల్ఫ్లో ఉన్నప్పుడు అంబాసిడర్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న చాలా మంది ఇండియన్ రా ఏజెంట్స్ పేరు ఆ దేశానికి ఇచ్చేశారు ఆయన. సౌదీ అరేబియాకి ఇచ్చారు, యూఏఈకి ఇచ్చారు, ఇరాన్కి ఇచ్చారు, ఇరాక్కి ఇచ్చేసారు. అక్కడున్న అథారిటీస్ అందరికీ మన రా ఏజెంట్స్ పేర్లు ఇచ్చేశారు. అంతే, వాళ్ళు పట్టుకున్న చంపేశారు. ఆలోచించండి. అండ్ హీ వాస్ మేడ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ దాట్. హీ షుడ్ హ్యావ్ బీన్ షాట్, హీ షుడ్ హ్యావ్ బీన్ పనిష్డ్. ఉరిదీయాలు ఉండే ఆయన్ని, కానీ ఆయన్ని రివార్డ్ చేసి వైస్ ప్రెసిడెంట్ చేసాం మనం. ఇట్లాంటి మనిషి మన దేశం కోసం పనిచేస్తున్న మన ఇండియన్స్ని ఆ దేశాల్లో తీసుకెళ్ళి ముక్కలు చేసి ఉంటారు వాళ్ళు. ఆయన ఆ చేపించిన మనిషి, అది మొత్తం అందరినీ వీళ్ళ పేర్లు ఇచ్చిన మనిషిని మనం వైస్ ప్రెసిడెంట్గా చేసాం మనం. ఆలోచించాం, వీ నో హూ డిడ్ ఇట్. మనకు తెలుసు ఎవరు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేశారు, వైస్ ప్రెసిడెంట్గా తీసుకొచ్చారని. ఇంకేమైనా దేశంలో ఉంటే ఆయన ఒకరోజు ఎక్స్ట్రా కూడా బతకడు, అట్లాంటి పరిస్థితి. అది డిఫరెన్స్ అన్నమాట. అండ్ అజిత్ దోవల్ అనే మనిషి మనకు అందరు తెలిసిందే, ఈజ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ హమీద్ అన్సారీ. దేశం కోసం దిస్ ఏజ్ ఆల్సో 80+ అండ్ సంథింగ్ హీఈస్ రీచింగ్ నో, ఐ థింక్ సో. ఇన్ దిస్ ఏజ్ ఆల్సో హీఈస్ వర్కింగ్. అని వెళ్ళనియట్లేదు మోదీ గారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం అందరు రాత్రి నిద్రపోతూ ఉంటాం కదా కంఫర్టబుల్గా, మనం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ ద డార్క్ షాడోస్ వర్క్ చేస్తున్నట్ల ఆ దేశంలో వెళ్ళి దూరి పనిచేస్తున్నప్పుడు ప్రతి స్టెప్ తిరిగి చూడాల్సి వస్తుంది, మన వెంట ఎవరైనా ఉన్నారా లేదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ చాలా మీమ్స్ చూస్తున్నాను సార్. అందులో ఈరోజు నేను ఫ్రెష్గా చూసిన మేము ఏంటంటే ఆఫ్టర్ వాచ్ అంటే సినిమా ప్రభావం తర్వాత రీజనల్గా లేకపోతే ఆ టైం పీరియడ్లో కొందరు మీద ఉంటుంది సార్. అప్పట్లో పోకిరి చూసి అందరూ షర్ట్ పైన టీ షర్ట్ వేసుకున్నట్టు అందరికీ అది కొన్ని రోజులు ఉంటుంది. కానీ ఈ సినిమా ఏం చేసిందంటే అక్కడ చుట్టుపక్కల నిజంగా రోడ్డు మీద వెళ్తున్న వాడు ఏమో స్పై ఏమో అని తెలుసుకుందాం అని చెప్పేసి ర్యాండమ్ పర్సన్ని పడుకున్నాడు ఒక ముసలోళ్ళని కూడా వాడి ఐడి కార్డు తీసుకొని నువ్వు ఎవరు రాని అడుగుతున్నావు సార్. ఎవడో చెప్తాడా సార్ అట్లా నేను స్పై అని చెప్తాడా? అండ్ వన్ మోర్ థింగ్ సార్, మనం ఇలాంటి సినిమాలు ఇలా ఓపెన్గా మేము ఇలా ఇంత లైక్ పూసగుచ్చినట్టు అరటిపండు ఒలిచి లోపల ఇలా పెట్టినట్టు చూపిస్తే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఈ స్పైయింగ్ అనేది ఇక్కడికి ఆగదు, మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మనకు దొరుకుతూనే ఉండాలి. యాజ్ అ లేమ్ ఆడియన్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఇలా అన్ని మన సీక్రెట్స్ మనం చెప్పేస్తుంటే వాళ్ళు ఇంకా అలర్ట్ అయిపోతారు కదా అనిపిస్తుంది సార్ నాకు. డెఫినెట్లీ వాళ్ళకి తెలియకుండా ఏం లేదు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు మన వైపు చేస్తున్నారు స్పైయింగ్. చూస్తారు కదా నిన్న ఎంతో మందిని పట్టుకున్నారు ఇండియాలో. వాళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ సీసీటీవీ కెమెరాలు పెట్టారంట ట్రాఫిక్ లైట్ దగ్గర. ఓకే, పెట్టి దానికి డైరెక్ట్ పాకిస్తాన్కి లింక్ ఇచ్చారంట. పఠాన్కోట్, అంబాలా, చాలా మటుకు మన మెయిన్ ఆర్మీ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అన్ని సీసీటీవీ పెట్టారంట. మనం అనుకుంటా అది ట్రాఫిక్ పోలీస్ పెట్టారు అనుకుంటాం. సోలార్తో పెట్టి కరెంట్ కనెక్షన్ లేకుండా డైరెక్ట్గా దాని నుంచి ఒక సిమ్ కార్డు పెట్టి లింక్ ఇచ్చి పాకిస్తాన్కి ఇచ్చారు వాళ్ళు. నిన్ననే అరెస్ట్ చేశారు, 6 మందిని అరెస్ట్ చేశారు. ఇవాళ పొద్దున 12 మందిని అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఆర్మీ మూవ్మెంట్స్ తెలిసిపోతుంది, ఎంతమంది ఎక్కడ ఉంటారు, ఏ ఆఫీసర్లు ఎక్కడ ఉంటారు, అంతా కలెక్ట్ చేసుకుంటారు. సో మన దగ్గర కూడా వాళ్ళ స్పైస్ మన దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ వైపు నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మన వాళ్ళనే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. అంత దేశభక్తి ఉండదు అనిపిస్తుంది. లేదు, మన వాళ్ళు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు. మన వాళ్ళు దేశాన్ని అమ్ముకుంటారు కావాలంటే. మన దగ్గర ఉన్నారు కదా పొలిటీషియన్సే ఉన్నారు, వాళ్ళు పొలిటీషియన్ చూసి కదా ప్రజలు నేర్చుకుంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్సో ఇంకోటి నేను ఏం చూసానంటే సార్, పార్ట్ 1లో క్లైమాక్స్ మీకు ఏమైనా చెప్తే స్పాయిలర్ అయిపోతుందని చెప్పట్లేదు. క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో లైక్ మొత్తం క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నాం కదా. ఆ క్యారెక్టర్ పార్ట్ 1లో అది నేనే అని చెప్పేసి ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో ఫుల్ క్రెడిట్ తీసుకున్నారంట. సెకండ్ పార్ట్లో ఆయన సోన్స్ తెలిసిన తర్వాత ఆయన వానిష్ అయిపోయాడు అని చెప్పేసి అదొకటి ఉంది. కరెక్ట్. అది మనం ఏంటంటే స్క్రిప్టింగ్, ఐ థింక్ దాట్స్ మోస్ట్ వండర్ఫుల్ థింగ్ మహేష్ నేను చూసింది. ఎందుకంటే మనం బాహుబలి చూసిన తర్వాత అరే ఇదే సినిమా అని చెప్పేటోళ్ళం మనం.
సార్ ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత దిస్ ఇస్ అల్టిమేట్ గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పేటోళ్ళు. సార్ కానీ ఐ థింక్ ఈ దురంధర్ చూసిన వాళ్ళు ఎప్పుడైనా అంటారు డెఫినెట్లీ, ఎందుకంటే ఒక సీక్వెల్ని సక్సెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సార్ నాకు ఇంకొక విషయం చెప్పండి సార్. లైక్ ఇది నేను చూశాను 2016లో ఆఫ్టర్ టెర్రర్ అటాక్ ద మోడీ గవర్నమెంట్ ఇన్వైటెడ్ పాకిస్తాన్స్ ISI అఫీషియల్స్ అండ్ గేవ్ దెమ్ ద యాక్సెస్ టు పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్. ఇది ఎక్కడ చూపించలేదు, వై డిడ్ దిస్ వాస్ స్కిప్డ్ అని చెప్పేసి అన్నారు. పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని కాదు, వీ ప్రొవైడెడ్ ద ప్రూఫ్ టు దెమ్. ఓకే 26/11 పఠాన్కోట్తో సంబంధం లేదు. 26/11 జరిగింది సీ నుంచి. 2016 సార్ 2016 టెర్రర్ అటాక్. అదే అంటున్నా. సో 26/11 ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. 26/11 వీ ప్రొవైడెడ్ ద ప్రూఫ్, కానీ వాళ్ళు అంగీకరించలేదు. సో పాకిస్తాన్కి మీరు ఎంత ప్రూఫ్ ఇచ్చినా కానీ అదన్నీ చూపించక్కర్లేదు. వి కాల్ పాకిస్తాన్, వి షోడ్ దమ్ అనేది. మనం ఎయిర్ ఫోర్స్ బేస్ ఓపెన్ చేసి మన ఎయిర్క్రాఫ్ట్ ఎన్ని ఉందని చూపించాం అని ప్రూఫ్ చూపించాం. ఎందుకంటే వాళ్ళు డినై చేస్తారు ఎప్పుడు, ఇట్లా జరగనే లేదు, మా వాళ్ళు ఇన్వాల్వ్డే లేదంటారు. కసాబ్ని పట్టుకోకపోతే పాకిస్తాన్ కూడా డినైడ్ అంటే ఆ స్టోరీ, వీళ్ళందరూ ఇండియన్స్ అని చెప్పేటోళ్ళు. అన్ఫార్చునేట్లీ వాడు దొరికాడు మనకి. తుకారామంలోకి మనం ఏం చెప్పాలి, సలాం కొట్టాలి దానికి. హీ వాజ్ ద వన్ హూ మేడ్ ఇట్ పాసిబుల్. కసబ్ని పట్టుకున్నారు, కల్వా వేసుకొని AK-47 పెట్టుకొని అక్కడ అందరిని చంపినప్పుడు అందరూ ఏమనుకుంటారు, హిందూ అనుకుంటారు. కానీ జరిగింది మన అందరికి తెలుసు. లేటర్ ఆన్ హీ వాజ్ కాట్, హీ కన్ఫెస్డ్. అప్పుడు అర్థమైంది. అట్లా చాలా ఉన్నాయి. సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ జరిగింది మహేష్, దాంట్లో ఇద్దరు పట్టుకున్నారు. అదే ట్రైన్లో, పాకిస్తాన్కి వెళ్తున్న ట్రైన్లో బ్లాస్ట్ జరిగింది, చాలామంది చనిపోయారు. ఏం జరిగింది, పట్టుకున్నప్పుడు వీళ్ళిద్దరిని నెక్స్ట్ డే 3వ రోజు రిలీజ్ చేసేసారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. 3వ రోజు రిలీజ్ చేసేసారు వీళ్ళని కస్టడీ నుంచి, బెయిల్ ఇచ్చేసారు. అప్పుడే పారిపోయారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు దొరకలేదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు. దాని బదులు ఏం చేసి ఉంటుంది, వెళ్ళి స్వామి అసీమానంద్ అని ఆయన్ని పట్టుకున్నారు. ఆయన వేసేసారు, ఈయన బాంబు పెట్టిండు అని చెప్పి. కర్నల్ పురోహిత్ మీకు గుర్తుంటుంది మాలేగాం బ్లాస్ట్లో, ఆయన రిటైర్మెంట్ కూడా ఆపెట్టారు ఇప్పుడు కోర్టు. రిటైర్ చేయకూడదు ఆయన అని చెప్పేసి, అంటల్ యూ గివ్ ద ప్రమోషన్. ఆయన జీవితం మొత్తం మీరు ధ్వంసం చేశారు. ఇది కాంగ్రెస్ కుట్ర. అది ఆ మూవీలో కూడా అదే చూపిస్తారు. ఇట్ డజంట్ మీన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మొత్తం తప్పు చేయాలి. మన్మోహన్ సింగ్కి పవర్ లేకుండే, ఈ వాజ్ అ డమ్మీ. పవర్ అంతా ఇంకొక మనిషి దగ్గర ఉండే, మన అందరికి తెలుసు. డిసిషన్స్ ఆయనే తీసుకున్నారు. మనం ఇట్లాంటి చెప్పుకోతే చాలా ఉన్నాయి ఇన్సిడెన్సెస్, చాలా ఉన్నాయి. జర్మన్ బేకరీ బ్లాస్ట్ ఉండొచ్చు, ముంబై ట్రైన్ బ్లాస్ట్ దావూద్ ఇబ్రాహిం టైంలో జరిగింది ఉండొచ్చు, దాన్ని ఉన్నాయి కదా. ఇట్లాంటి చాలా మట్టుకు ఇన్సిడెన్సెస్లో దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ ఉండొచ్చు. ఎక్కడైనా వీళ్ళది స్లీపర్ సెల్స్. మొన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్, రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్. ఇది ప్రతి దాని వెనక టెర్రర్ హ్యాస్ నో రిలీజన్ అంటారు, బట్ సడన్లీ టెర్రర్ హ్యాస్ సమ్ రిలీజన్. మీరు మిలిటరీ ఇంటెలిజెన్స్లో పనిచేసే కర్నల్ పురోహిత్, శ్రీకాంత్ పురోహిత్ని ఎందుకు పట్టుకున్నారు? ఆయన పని చేస్తున్నారు యూపీ హయాంలో. దట్ ఈస్ హిస్ జాబ్. హిస్ జాబ్ ఇస్ టు ఇన్ఫిల్ట్రేట్ టెర్రర్ అవుట్ఫిట్స్. మిలిటరీ ఇంటెలిజెన్స్ జాబ్ అది. ఆయన బాస్కి రిపోర్ట్ చేస్తున్నారు వీక్లీ బేసిస్లో, ఇది ఉంది, ఇది జరుగుతుందని. లాస్ట్లో బాస్ని కూడా అరెస్ట్ చేసి పడేశారు వాళ్ళు. ఇది అంటే ఇది జరుగుతుందని ఏదో ఒక పెద్ద టెర్రర్ అటాక్ శ్రీకాంత్ పురోహిత్కి తెలిసింది తర్వాత కూడా కర్నల్కి, వీళ్ళు ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే దే వాంటెడ్ టు షో ఇండియన్ ఆర్మీ ఇన్ బ్యాడ్ లైట్. దట్ మీ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఆలోచించండి, ఆర్మీ మొరాల్ ఏముంటుంది అప్పుడు. ఆర్మీది ఒక ఆఫీసర్ ఎందుకు చేస్తాడు? ఆయన చెప్తే నాకేం పోయింది ఆ దేశం కోసం, పోతే పోని, నేనైనా చేస్తాను, నన్ను అరెస్ట్ చేస్తారు రేపు, నేను చేయను, నేను మిలిటరీ ఇంటెలిజెన్స్లో జాయినే కానంటాడు. రిస్కీ జాబ్, సంథింగ్ వెరీ సిమిలర్. మన ఐబీలో చేస్తున్న అదే జాబ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళ వైపు నుంచి. ఇది ప్రాబ్లం. ఇది యు ఆర్ డిమోటివేటింగ్ ద ఎంటైర్ ఫోర్సెస్ అన్నమాట. హమీద్ అన్సారీ కేసు చెప్పాను మీరు. హమీద్ అన్సారీని ఇంకొక దేశంలో ఉంటే ఆయన్ని నెక్స్ట్ డే జైల్లో వేసేస్తుండే, 3వ రోజు ఉరి చేసేస్తుండే ఆయన్ని. కానీ ఏం చేశారు, ఆయన రివార్డ్ చేసి వైస్ ప్రెసిడెంట్ చేశారు ఆయన ఫర్ గివింగ్ అవే ఆల్ ఆర్ రా ఏజెంట్స్. పేర్లు ఇచ్చేసి, పేర్లతో సహా వాళ్ళ లొకేషన్ ఇచ్చి వాళ్ళని అందరినీ 11 మందిని చంపారు గల్ఫ్లో. ఇది మన ట్రాజడీ, మన కంట్రీది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మహేష్. సార్ జనరల్గా జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం. సో నేరుగా ఒకరి మీద ఒకరు వేసుకునే బాంబుల గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ యాక్చువల్లీ అంతర్యుద్ధం చాలా జరుగుతుంది. సో దాన్ని బయటపెట్టే ప్రాసెస్లోనే జరిగిన ఈ సోకాల్ దురంధర్ 1 or 2 అది ఎంతవరకు ప్రాపగండా ఏంటో చూసే వాళ్ళ విచక్షణకే వదిలేస్తాను నేను. ఎందుకంటే ఎంతో చెప్పినా సరే కొన్ని మారరు. అలా అని చెప్పేసి నేను ఏ సైడ్లో లేను, నేను న్యూట్రల్గానే ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ నేను సినిమా వాడిని. సో నాకు ఇంకా అది ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చిందో నాకు మాత్రమే తెలుసు. బట్
అంతర్గతంగా ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నైస్ దట్ యూ లవ్ ది మూవీ అండ్ మీకు నచ్చుతుందని నాకు అనిపించింది. సో నిజంగానే అది నచ్చింది. మీకు ఎక్కడ ఇది నచ్చలేదు అన్నట్టు కాకుండా ఓవరాల్గా నచ్చింది. నిట్ పికింగ్ చేయక్కర్లేదు. సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడాను. సినిమాటిక్ లైసెన్స్ ఉంటుంది. డిమానిటైజేషన్తోనే జరిగిందా కరెన్సీ నోట్ల ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ అంటే అది ఆయన లిబర్టీ. ఆదిత్య ధర్ సినిమా ముందు 5 నిమిషాలు డిస్క్లైమరే ఉంది మొత్తం. అవును సార్, చాలా పెద్ద డిస్క్లైమర్. ఎంత పెద్దగా ఉంది అనుకున్నారు. అదే. సో మీరు ఒక సినిమా తీస్తున్నాడు, యు ఆర్ ఆల్సో మేకింగ్, యూ నో ఇట్ హౌ ఇట్ ఇస్ మేడ్. మీకు ఒక లిబర్టీ ఇస్తారు. కాదు నువ్వు డాక్యుమెంటరీ చేయాలంటే మళ్ళీ డాక్యుమెంటరీ అయిపోతుంది, సినిమా ఉండదు. అది డిఫరెన్స్. క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. దట్ ఐ కెన్ మ్యాచ్ ద స్టోరీ. అది మీరు ఒక లిమిట్ క్రాస్ చేయకుండా మీ చేతి నుంచి బయట పోకుండా చూసుకోవాలి. అది దట్ ఇట్ ఇస్ స్టిల్ ఇన్ యువర్ గ్రాస్ప్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ డైరెక్టర్ అనమాట. లేకుంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతుంది అది ఎక్కడో. డెఫినెట్గా అది కాలేదు. ఇది కాలేదు. దట్ స్టిల్ ఆ స్క్రిప్ట్ వాజ్ వెరీ వెరీ టైట్. 4 hours అయినా కానీ చాలా టైట్ ఉండే స్క్రిప్ట్. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.